హలో నమస్తే. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయనకి కౌంటర్‌లుగా కొంతమంది మాట్లాడారు. నిన్న నారాయణ గారు మాట్లాడారు. నారాయణ గారు మాట్లాడింది నేను ఒక వీడియో మాట్లాడా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి కౌంటర్ ఇచ్చారు. జగన్ గారు ప్రెస్ మీట్‌కి చంద్రబాబు నాయుడు గారు ఒక కౌంటర్ ఇచ్చారు. జగన్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే. జగన్ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నాడు, పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం పబ్లిక్ వెల్ఫేర్ని పనంగా పెడుతున్నాడు. ఓకే, ప్రజల్ని తప్పుదారి పట్టించాడు. ఆయన చేసిన ఆరోపణ ప్రజలను తప్పుదారి పట్టించాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి వాటికి క్రెడిట్ చోరీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమ వాటర్ ఇంట్రెస్ట్ని పనంగా పెట్టాడు, తెలంగాణ వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యాడు. ఇవి జగన్ గారు చేసిన నక్షల్లో 2-3 ఆరోపణలు. దానికి అఫ్కోర్స్ ఇంత కరప్షను, ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్, టారిఫ్స్, అదే కొన్ని ట్యాక్స్లు అవన్నీ పెంచాడు, అప్పులు పెరిగినాయి. సో ఇవన్నీ కూడా జగన్ గారు కొద్దిగా ఆయన యొక్క స్పీచ్లో కవర్ చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు. ఈవినింగ్ ఏదో ఎక్కడో ఒక ప్రసంగంలోనూ ప్రెస్ మీట్లోనూ కూర్చొని దానికి కొన్ని కౌంటర్ ఇచ్చారు. ఓకే, అఫ్కోర్స్ డీటెయిల్డ్గా ఇవ్వకపోయినా కొన్ని కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేసిందండి కామెంట్లు, గవర్నమెంట్ అచీవ్మెంట్స్ గురించి చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్స్ చాలా వచ్చాయి, జాబులు క్రియేట్ చేశాము, ఎకానమీ పెరిగిపోయింది మా ప్రభుత్వంలో, ఎస్ఐపిబి ప్రాజెక్ట్స్ లాంటివి కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాయి అన్నారు. జగన్ గారు చేసిన ఆరోపణ ఏంది, ఈయన ఇచ్చిన కౌంటర్ ఏంటి? జగన్ గారి ఆరోపణ, రాయలసీమ ప్రాజెక్టులో కొమ్మక్కయ్యారు, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాది, ఓటు చోరీ చేస్తున్నారు అని ఏదో 4-5 చేశాడు. ఓకే, దానికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలకి ఇన్వెస్ట్మెంట్లకు సంబంధం లేదు కదా. సరే, ఆయన ఇచ్చిన కౌంటర్ ఉద్యోగాలు క్రియేట్ చేసామని చెప్పాడు. ఓకే, రెండోది రాష్ట్రాలతో కోఆపరేషన్ ఉండాలి, గొడవ పెట్టుకోకూడదు వాళ్ళతోటి, తెలంగాణతో మనం కోఆపరేషన్తో వెళ్ళాలి, పక్క రాష్ట్రాలతో సంబంధాలు కూడా ఇంపార్టెంట్ అన్నారు ముఖ్యమంత్రి గారు. ఓకే, మూడోది ఆయన ఏమన్నారు, పొలిటికల్ ఫ్రేమింగ్, ఇదంతా జగన్ రాజకీయంగా విమర్శిస్తున్నాడు, పొలిటికల్ ప్రాపగండా చేస్తున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరోపణలు, జగన్ మీద కౌంటర్స్. ఓకే, అంటే వీళ్ళిద్దరిని పోల్చి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అంటే ఎనివే నేను చంద్రబాబు నాయుడు గారినే విమర్శిస్తాను, వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి. సో అవుట్లైన్ దాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు అర్జెంటుగా నేను ఆయన పొగిడి సుభాష్ చంద్రబాబు నాయుడు గారు అనేవి ఆయన ఎన్డీఏలో ఉన్నంతవరకు అది జరగదు, కాబట్టి ఇట్ ఈస్ అండర్లైన్ పాయింట్. నేను కూడా ప్రతిపక్ష పార్టీతో సమానం, నేను కూడా, నా ఛానల్ కూడా. ఓకే, నాయుడు గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అచీవ్మెంట్స్ చెప్పారు. ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన ఇష్యూ ఏంది, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి చేసిన ఒత్తిడి వల్ల రాయలసీమ ప్రాజెక్టుని ఆపాడు. ఇది కదా ఆయన అడిగింది ఆపారు. లోకల్ సెక్యూరిటీ, రాయలసీమ యొక్క ప్రజల వాటర్ సెక్యూరిటీని, ఎన్విరాన్మెంట్ అప్రూవల్స్ అవన్నీ కూడా తీసుకొని మీరు కట్టాలనుకుంటే కట్టవచ్చు, కానీ రేవంత్ రెడ్డి చెప్పాడని నువ్వు ఆపావు. అది కదండి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమనాలి, లేదు నేను ఆపలేదు, నేను కట్టబోతున్నాను, రేవంత్ రెడ్డిని ఎదిరిస్తున్నాను, ఇది కదా చెప్పాలి. అది చెప్పలేదు. ఏమన్నాడు, వీఆర్ డూయింగ్ గుడ్ అన్నాడు. వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ గుడ్? జగన్ రేవనెత్తిన ఇష్యూ ఏంటి, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టు ఎందుకు ఆపారు, రేవంత్ రెడ్డి చేసింది కరెక్టా రాంగా, చెప్పింది ఎందుకు ఆపావు, ఆయన చెప్పింది ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా అంటే వీఆర్ డూయింగ్ గుడ్ అన్నారు. అంతే. ఆయన కౌంటర్ ఏంటి, జగన్ కౌంటర్ దానికి, వీఆర్ డూయింగ్ గుడ్ ఈజ్ ద కౌంటర్ టు జగన్మోహన్ రెడ్డి.
సార్ మే సీ యూ ప్లీజ్ అనేది బాగా పెరిగింది కదా. ఇది నిన్న కాంట్రవర్సీ ఉంది సార్, మే సీ యూ ప్లీజ్ మోడీ గారు. ఇది ఈయన నిన్న అన్నమాట వీఆర్ డూయింగ్ గుడ్ అదే అన్నమాట. రెండోది జగన్ గారు అడిగింది ఏంటి, యాక్చువల్గా జగన్ లేవనెత్తిన పాయింట్ ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ అప్రూవ్, ఈయన రాయలసీమ ప్రాజెక్టు భోగాపురం గురించి మాట్లాడుతుంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, జాబులు క్రియేట్ చేశాము అని చెప్తున్నారు. ఎకనామిక్ కౌంటర్సు పాలసీవి అవి వేరు, యాక్చువల్ డిస్ప్యూట్ వేరు కదా. ఇక్కడ డిస్ప్యూట్ వాటర్ ప్రాజెక్టు ఎయిర్పోర్ట్లు డిస్ప్యూట్ అయితే మేము ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాము, జాబులు క్రియేట్ చేశాము, అది కాదు కదా సబ్జెక్టు. దాని మీద మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ అడిగింది ఏంది, ఫండ్స్ యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాయి, అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, కరప్షను, ఫైనాన్షియల్ ఇండిసిప్లైను, వేర్ ద ఫండ్ ఈజ్ యాక్చువల్లీ ల్యాండింగ్ అనేది ఆయన లేవనెత్తిన ప్రశ్న. దానికి మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చాము, ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ట్రై చేశారు. అది కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు. నిన్న నారాయణ గారు ఆన్సర్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. యూనిటీ అండ్ కోఆపరేషన్ అనేది కరెక్ట్ ఉండాలి, పక్క రాష్ట్రాలతో సంబంధం ఉండాలి, యూనిటీ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి, అకౌంటబిలిటీ కూడా ఉండాలి కదా. పక్క రాష్ట్రాలతో ఉండాలి, ఓకే, పక్క రాష్ట్రాలతో సంబంధం ఉండాలి, ఇంట్లో అకౌంటబిలిటీ ఉండాలి కదా. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పక్కింటి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవాలి, ఓకే. అది యూనిటీ అండ్ కోఆపరేషన్ విత్ యువర్ నైబర్. బట్ ఇంట్లో భోజనం పెట్టాలి కదా మీరందరికీ, దట్స్ యువర్ అకౌంటబిలిటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ, రైట్. అలాగే రాయలసీమ ప్రజలకు వాటర్ కావాలి, ఫార్మర్స్కి వాటర్ కావాలి. అది జగన్ లేవనెత్తింది అంటే వాటర్ కావాలని అడిగాడంటే రాయలసీమ ప్రజలకు వాటర్ కావాలి, ఇవన్నీ కావాలన్నప్పుడు పక్క రాష్ట్రాలతో సంబంధం కూడా కరెక్టే. అది కరెక్ట్ కాదు, ఇది ఎందుకు వాటర్ ఎందుకు ఆపారు రాయలసీమ ప్రజలకి, సచ్ ఇంపార్టెంట్ ప్రాజెక్టే అన్నప్పుడు కోఆపరేషన్ అండ్ యూనిటీ గురించి మాట్లాడకూడదు, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడాలి. బికాజ్ యు ఆర్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ an area or a state, and this accountability should be primary than the cooperation with your neighbor. That is secondary, this is primary, okay. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కౌంటర్లో నాకు అది కనిపించింది. ఇంకా అదే వీఆర్ డూయింగ్ వెల్, వీఆర్ డూయింగ్ గుడ్, యూఆర్ మేకింగ్ ప్రాపగండా, ఇది ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ పర్సనల్ స్టేట్మెంట్లు కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన గతంలో ఉద్యోగాల గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏమని, చాలా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాము, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాము, 8-10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, 7-9 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పడానికి ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళలో 4.7 లక్షల ఉద్యోగాలు 15 నెలల్లోనే తీసుకొచ్చామన్నారు. ఇది కూడా అన్నారు 4.7 లక్షల ఉద్యోగాలట 15 monthsలోనే తీసుకొచ్చారట. అంటే వాళ్ళ టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు ఏదన్నారు కదా. అంటే 5 లక్షలు అయిపోయినాయి ఆల్రెడీ, 15 నెలల్లో 5 లక్షలు అయిపోయినాయి. ఇక మిగతా అంటే 20 లక్షలు అంటే ఇంక మిగతా 3/4 ఉంది కదా, ఆ 3/4 కూడా మేము కంప్లీట్ చేస్తామనేది చెప్పడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్, యాక్చువల్గా రియల్ జాబ్స్ క్రియేట్ చేశారా? 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా, యాక్చువల్గా వచ్చాయా? వీళ్ళు చెప్పే లార్జ్ పోర్షన్ ఆఫ్ ఈ జాబ్స్ అన్నీ కూడా దే ఆర్ ఓన్లీ ప్రొజెక్టెడ్ ఫ్యూచర్ జాబ్స్, నాట్ దట్ దే హ్యావ్ గివెన్ జాబ్స్ యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేయమన్నారే, అవి యాక్చువల్గా ఉద్యోగాలు ఇవ్వాల, అవి ఫ్యూచర్ జాబ్స్ని లెక్కపెట్టి చెప్తున్నారు. అంటే ఎవరో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేశారు, ఒక కంపెనీతో సంతకం చేశారు. ఒక కంపెనీ, ఆయన రమేష్ అనే కంపెనీతోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది, ఇదిగోండి 1000 మంది ఉద్యోగాలు ఇస్తానని సంతకం చేసే, ఉద్యోగం ఇవ్వాల, సంతకం చేశాను అంతే. నేను యాక్చువల్గా ఉద్యోగం ఇస్తానా లేదా అనేది భవిష్యత్తులో జరిగిద్ది. ఈ ప్రాజెక్ట్ ఉంటే, ఈ ప్రాజెక్ట్ కొనసాగితే, కంపెనీ పెడతానికి మన దగ్గర డబ్బులు ఉంటే, ఆ కంపెనీ ఎప్పటికీ నష్టాలు రాకపోతే, ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తే, బిల్డింగ్ కడితే అప్పుడు వస్తాయి డబ్బులు, ఉద్యోగాలు, లేకపోతే రావు. అది ఓన్లీ పేపర్ మీద సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చినట్టు చూపిస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదు. యాక్చువల్గా ఉద్యోగం ఇచ్చారా
5 లక్షల మందికి ఇవ్వాల. అది యాక్చువల్గా జరిగింది అది. ఓకే, ఎంఓఏలు, అప్రూవల్స్, ఇండస్ట్రీ ఎంట్రీ సంతకాలు అవన్నీ చేస్తే అవి ఉద్యోగాలుగా మనం పరిగణించకూడదు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఎస్ఐబిబి అప్రూవల్స్ చాలా చేశారు, అవన్నీ ఎస్టిమేటెడ్ జాబులు మాత్రమే. ఇంకొకటి కన్స్ట్రక్షన్ ల్యాబరేటరీస్ని కూడా జాబ్ క్రియేషన్గా చూపిస్తున్నారు వీళ్ళంటే. ఒక కంపెనీ వచ్చింది, కంపెనీ సంతకం చేసిద్ది, ఒక కంపెనీ వచ్చిందండి సంతకం చేసిద్ది, నేను ఉద్యోగం పెడుతున్నానని, ఆమెను ఒక కంపెనీ పెడుతున్నానని. వీళ్ళు ఉద్యోగాలు ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు? కంపెనీ స్టార్టింగ్ దగ్గర నుంచి. అంటే ఒక కంపెనీ పెట్టాలంటే ఒక కన్స్ట్రక్షన్ జరగాలి కదా, ఆ కన్స్ట్రక్షన్కి ఇంతమంది లేబరర్స్ అవసరం అవుతారు. సో వాళ్ళందరికీ మనం ఉద్యోగం క్రియేట్ చేస్తున్నాము. ఆ పక్కన టీ షాప్ పెడతాడు, హోటల్ పెడతాడు, వీళ్ళందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం, ఇవన్నీ లెక్క పెడతారు. కంపెనీతో సంతకం చేసి ఇది ఇన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్తారు. ఏది? కన్స్ట్రక్షన్ వర్కర్స్కి. అల్టిమేట్గా అతను వచ్చి ఏదో ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాడు అనుకోండి, ఎవడు కడతాడు రా భయ్, ఇదంతా కాదు, ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ ఉంది, దాన్ని మనం రెంట్కి తీసుకుందాం, రెంట్కి తీసుకుంటే పోయే ఉద్యోగాలని పోలే. దాన్ని చెప్పరు వీళ్ళు. ఓకే, ఆల్రెడీ దే హైర్, ఆర్ దే యాక్చువల్లీ గోయింగ్ టు బిల్డ్ ది బిల్డింగ్స్ ఆర్ దే గోయింగ్ టు హైర్ ద బిల్డింగ్స్? ఇవన్నీ కూడా ప్రొజెక్టెడ్ జాబులు, ఇవన్నీ కూడా క్లెయిమ్ చేస్తున్నారు, మేము ఇన్ని జాబులు క్రియేట్ చేసామని చెప్పేసి. మంచిదే, ఫ్యూచర్ ఆస్పెక్ట్లో వస్తాయి, కరెక్ట్. ఇప్పుడు ఎంత చేశారు అనేది లెక్క చెబితే తప్ప అది యాక్చువల్ డెవలప్మెంట్ జరిగిందా లేదో తెలిసేది. ఫ్యూచర్లో డెవలప్మెంట్లు అవన్నీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది 4.7 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు చంద్రబాబు నాయుడు గారు. వాటిలో 15,000 టీచర్ పోస్టులు, గవర్నమెంట్ టీచర్లు, దాంట్లో సగం జగన్కి సంబంధించినవి ఉన్నాయి. ఓకే, 92,000 జాబుల్ని స్కిల్ ట్రైనింగ్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు ఒక 92,000 మంది ఉద్యోగాలు ఇచ్చారట. మరి అవి పర్మనెంట్? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అవి? ఓకే, జెన్యూన్ ఉద్యోగాలకు ప్లేస్ చేశారా? అవి స్కిల్ పెంచుకొని ప్లేస్ చేశారా, లేదు ఊరికే అక్కడ ప్లేస్మెంట్ చేసినట్టుగా చూపించారా? ఇవి మనకు తెలుసు కదా ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తాయో, అవి చూపించారు 1,00,000 ఉద్యోగాలని. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ 5,500 ఉద్యోగాలు అటు చూపిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ క్రియేట్ చేశారట ఎవరికో, వాళ్ళకి ఒక 5,500, ఇట్లా ఈ మొత్తం చెప్పి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఓకే, సో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఉద్యోగాలు క్లియర్ డేటా ఉందా మీ దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, టీసీఎస్, రిలయన్స్ ఇట్లాంటి కంపెనీలు యాక్చువల్గా ఉద్యోగాలు ఇచ్చినట్టు మీ దగ్గర డేటా ఉందా? ఏం చెప్తారు? ఇదిగో గూగుల్ కంపెనీ పెడుతున్నారు, ఈ టీసీఎస్ కంపెనీ పెడుతుంది, రిలయన్స్ కంపెనీ పెడుతుంది, మేము ఇన్ని ఉద్యోగాలు వస్తామని ఎస్టిమేట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఐటీ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నారు. ఐటీ భూమి తగ్గిపోవటం వల్ల వీళ్ళందరూ కూడా చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగాన్ని లేపేస్తున్నారు. ఓకే, ఒక కంపెనీ రీసెంట్గా అమెజాన్ వాళ్ళు 12,000 మందిని తీసేశారు. ఇప్పుడు టీసీఎస్ 200, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పెట్టింది, గూగుల్ డేటా సెంటర్ పెట్టారు, గూగుల్ డేటా సెంటర్లో ఒక 200 మంది ఉద్యోగాలు. సార్ వాళ్ళు 1000 అనుకోండి, 1000 మంది ఉద్యోగాలు క్రియేట్ చేసింది గూగుల్ డేటా సెంటర్. అవతల ఉన్న టీసీఎస్ వాడు 1000 మందిని తీసేసాడు. ఆ తీసేసిన 1000 మంది వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. వేర్ ఈస్ ద ఫ్రెష్ రిక్రూట్మెంట్? వేర్ ఈస్ ద న్యూ క్రియేషన్ ఆఫ్ ది జాబ్? ఒక కంపెనీ పీకేస్తుందంటే ఇంకొక కంపెనీలో దూరుతున్నప్పుడు యు ఆర్ షోయింగ్ దిస్ యాజ్ ద న్యూ క్రియేషన్ ఆఫ్ ది జాబ్, బట్ వాట్ అబౌట్ దోస్ పీపుల్ హూ ఆర్ రిమూవింగ్ ద జాబ్స్? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దిస్ కంపెనీస్ ఆర్ మిస్సింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేక్ లెక్కలు ఇవన్నీ చూపిస్తూ ఉంటారు, ప్రజలకు చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జాబ్లు ఇమ్మీడియట్గా రావు, అవి ఎప్పుడో భవిష్యత్తులో వస్తాయి, రావాలని కోరుకుందాము. ఐ ఫీల్ దట్ దే షుడ్ క్రియేట్ జాబ్స్, బట్ యాక్చువల్లీ వాట్ దే క్లెయిమ్ ఈజ్ నాట్ యాక్చువల్ జాబ్స్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే, దట్ దే ఆర్ ఓన్లీ ప్రపోజల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ నాట్ యాక్చువల్ క్రియేషన్ ఆఫ్ ది జాబ్స్. అందుకే రీసెంట్గా కోర్టులు కూడా వీళ్ళని గవర్నమెంట్ని అడిగింది, మీరు ఏమంటే మీరు చెబుతున్నారు ఉద్యోగాలు క్రియేట్ చేసామని మీరు చెబుతున్నారు, యాక్చువల్ క్రియేట్ చేశారా చూపించండి. రీసెంట్గా కోర్టు గవర్నమెంట్ని అడిగిందని ఇక్కడ చదివాం. మరి అది ఒకసారి స్టడీ చేయాలి, కోర్టు ఏమంది, వీళ్ళని ఏమడిగింది అనేది. ఓకే, అది సంగతి. సరే, ఇంక క్రెడిట్ చోరీ అన్నారు. క్రెడిట్ చోరీ అంటే ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కడదామని అనుకున్నారు. ఆయన గవర్నమెంట్ పడిపోయింది. ఆయన గవర్నమెంట్లో చేయలేకపోయారు. ఎందుకంటే 2015లో ఆయన ప్రారంభించి 16 నుంచి మోడీ గారితో గొడవ పెట్టుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. 16-17లో స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారి గవర్నమెంట్తో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకొని అలా ఉండాలి కదా, గొడవ పెట్టుకున్నాడు ఉండాలి కదా. మళ్ళీ పోయి ఓడిపోయానని చెప్పేసి మళ్ళీ ఏదో మొత్తానికి ఆడిపోయి ఆయన తిప్పలైన బట్టి మళ్ళీ లోపల దూరాడు. ఓకే, ఈ మధ్యలో జగన్ గవర్నమెంట్లో వాళ్ళు క్లియరెన్సెస్ అన్ని తీసుకున్నారు. గవర్నమెంట్ క్లియరెన్స్, ఎకాలజీస్ గవర్నమెంట్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, రోడ్ సేఫ్టీ మొత్తం ఇవన్నీ కూడా జగన్ మొత్తం కూడా ఏం చేసి స్పీడప్ చేశాడు ప్రోగ్రామ్ని. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ, నేను చేశాను వీళ్ళిద్దరు గొడవ. ఓకే, ఎవరు చేసినా ప్రజల కోసమే చేశారు కదా, ప్రజల కోసమే కదా. అబ్వియస్లీ దట్ ఈస్ ప్రాజెక్ట్ డన్ బై ది ఏమంటారు, డన్ ఫర్ ది పీపుల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్, అండ్ యు ఆర్ ఎలక్టెడ్, యు ఆర్ సపోజ్ టు డూ దట్, రైట్? అది చేయడానికే కదా మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇక్కడ క్రెడిట్ మీద కొట్లాడుకుంటున్నారు ఇద్దరు, అది నాకు అర్థమైంది. ఓకే, అదే నేను చెప్తుంది. జగన్ డన్ ఆల్ క్లియరెన్సెస్, ప్రాజెక్ట్ని స్పీడప్ చేసింది జగను, బట్ ఇనిషియేషన్ చేసింది చంద్రబాబు నాయుడు. అది క్లియర్గా అయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ, నమస్కారం.